దేని గురించి మాట్లాడమంటున్నాను అని అంటే, మనము క్వశ్చన్స్ వేసుకున్నాం. ఏం క్వశ్చన్? మన కథలో మనము అసలు హీరోయేనా అనేది. తర్వాత మనము రెండో క్వశ్చన్ ఏం వేసుకున్నాము అని అంటే, మనము మన జీవితాన్నే జీవిస్తున్నామా, లేకపోతే వేరే ఎవరో జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దానికి సెకండ్ పార్ట్ ఏమనుకున్నాము అని అంటే, మనము జీవిస్తున్నామా లేకపోతే జస్ట్ బ్రతికేస్తున్నామా? సో ఇవి మనము ఆలోచిద్దాము అనేసి అనుకున్నాము. వాటి గురించి ఎవర ఆ, ఎవరైనా మనము జీవిస్తున్నామా లేకపోతే బ్రతికేస్తున్నామా అనే క్వశ్చన్స్ మనం వేసుకున్నాం. సో ఒక్కసారి దాని గురించి కొంచెం డెప్త్కి వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏమనుకున్నాము అని అంటే, హీరో అవ్వాలి అని అంటే మనకి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? హీరో అవ్వాలి అని అంటే అంటే మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాము. ఆ ఎప్పటికప్పుడు ఈ క్లాస్కి వచ్చినప్పుడు కానీ, మీ క్లాసు మీకు రోజులో ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు కానీ ఆ దానికి ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. హీరో అవ్వాలి అని అంటే మనకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? అసలు మనకి కావాల్సిన క్వాలిటీస్ ఇవి ఇవి హీరో క్వాలిటీస్ అని మనకి ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనకు అసలు తెలుసా లేదా అనే దాని గురించి ఆలోచించాం. ఆ తర్వాత ఒకవేళ మనకి హీరో అవ్వాల్సినందుకు కావాల్సిన క్వాలిటీస్ కనుక మనకి తెలిస్తే మనము వాటి కోసం ప్రయత్నిస్తున్నామా లేదా? ఇవి క్వశ్చన్స్ నిన్నటి మొత్తం. ఓకే. వాటి మీద మనము ఇప్పుడు వీ హ్యావ్ టు జస్ట్ థింక్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్. మనం ఏం చూడాలి అని అంటే, హీరో క్వాలిటీస్ కంటే ముందు నేను ఆ, ఈ క్వశ్చన్స్ వేసినప్పుడు మన కథలో మనం హీరోనేనా అంటే ఎస్, మన కథలో మనం హీరో అవ్వాలని వచ్చాం. అయితే హీరో క్వాలిటీస్ కొన్ని తెలియకపోవచ్చు. దానికోసం మనం ఇప్పుడు కూర్చుని చేద్దాం. మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ రోజు క్లాస్లో మనము మన జీవితాన్నే జీవిస్తున్నామా లేకపోతే జస్ట్ బ్రతికేస్తున్నామా అనే దాని గురించి కొంచెం చూసి ఆ తర్వాత టైం ఉన్నప్పుడు హీరో క్వాలిటీస్ గురించి ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం. మనం మన జీవితాన్ని జీవిస్తున్నామా లేకపోతే మనం జస్ట్ బ్రతికేస్తున్నామా? దీని గురించి ఎవరైనా ఆలోచించారా? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఎనీబడి? నమస్తే సార్. నమస్కారం. పేరు చెప్పండి. ఐ కుడ్ నాట్ సీ మీరు యూ. ఆశ అండి. ఆశ. యా, చెప్పండి. నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. వండర్ఫుల్. చెప్పండి. ఆ, ప్రస్తుతానికి రీసెంట్ గా హెచ్ఆర్ గా రిజైన్ చేశాను. ఇంట్లో రైట్. ఉంటున్నాను. We have lot of issues to resign jobs, like we have means like issues to take break because of the family balancing kids and all. But intentionally we can take because of our family issues. But the thing is, ముందు మనం లైఫ్ ని జీవిస్తే ఆటోమేటికల్లీ హీరో అయిపోతాం. హీరో కోసం వెయిట్ చేయకూడదు. ఆటోమేటికల్లీ మన లైఫ్ ని మనం హ్యాపీగా మీన్స్ వేర్ వి ఆర్ అక్కడ ఉన్న ఈ సరౌండింగ్స్ లేవు రీజన్స్ వెతుక్కోకూడదు. మనం ఏదైనా పని చేయాలి అంటే రీజన్స్ వెతుక్కుంటే ఈ రీజన్స్ ఉన్నాయి ఇది చేయలేదు, ఆ రీజన్స్ ఉన్నాయని చేయలేదు. ఎక్కడున్నా సిచ్యువేషన్స్ బట్టి మనం వెళ్తూ ఉంటే ఆటోమేటికల్ గా మన లైఫ్ మన పని మనం చేసుకుంటే హీరో అయిపోతాం నా ఉద్దేశం. సో నేను అలా లీడ్ చేశాను. నా లైఫ్ లో నేను అంటే వేరే వాళ్ళకి కంపారిజన్ నేను చేసుకోను. ఎవరి లైఫ్ లో వాళ్ళే హీరో. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి హీరో అవ్వాలని నేనే అనుకోను. అది వాళ్ళ ఇష్టం. నా లైఫ్ నేను ఎలా ఈ రోజు నేను ఈ రోజు మార్నింగ్ 5:30కి ఇలా టాక్ తీసుకున్నాను. ఐ నీడ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ అని 5:30కి ఏదో సమ్ శ్లోకాస్ నేర్చుకుందాం అనుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు బి హీరో ఫర్ టు మై కిడ్స్. నా కిడ్స్ కి నేను హీరో అవ్వాలి అంటే ముందు నేను ఏదో ఒకటి చెయ్యాలి. దట్టు ఏం రైట్. చేసినా చేయకపోయినా ఖాళీగా అయితే ఉండకూడదు. రైట్. ప్రతిరోజు గుడ్. ఏదో ఒకటి వీ నీడ్ టు లెర్న్ దట్.
అది నేను లైఫ్ లో చాలా సిచ్యుయేషన్స్ లో నేను హీరో అయ్యాను. ఇప్పుడు అది చెప్తే అదే పెద్ద స్టోరీ. ఇప్పుడు ఎవరి స్టోరీ వాళ్ళే హీరో అన్నట్టు, ఎవరి స్టోరీ వాళ్ళే ఫిల్మ్ తీసుకోవచ్చు. నేను బ్యాటిల్ అవును. ఫేస్ చేశాను, అందులో సక్సెస్ అయ్యాను. టూ నాట్ టూ మచ్ సక్సెస్ ఇన్ ఎవ్రీ టైమ్, బట్ ఆ సిచ్యుయేషన్ లీడ్ చేయడంలో నేను సక్సెస్ అయ్యాను. దట్ ఈస్ వండర్ఫుల్. ఇనఫ్ టు మీ టు హ్యాపీ. నేను ఈరోజు హ్యాపీగా ఉండాలంటే అది నాకు చాలా అనిపించింది. ప్రతిరోజు మనం బెటర్మెంట్ చూసుకోవాలి. ఉన్నట్టుండే మనం మెగాస్టారో, పవన్ కళ్యాణో లేకపోతే ఇంకొకటో లేదా ఏదో హీరోయిన్ అయిపోలేము. ఆ రోజు నేను లైఫ్ లీడ్ చేస్తే నాకు ఓకే, ఈ రోజు ఐ ఐ హావ్ డన్ సంథింగ్ జస్ట్ ఇనఫ్ టు మీ. అవును. నా ఉద్దేశం ప్రకారం ఇది. బట్ స్టోరీ చెప్పాలంటే ఇట్స్ బిగ్ స్టోరీ అన్నమాట. అవును. గాట్ ఇట్, గాట్ ఇట్, గాట్ ఇట్. ఎస్. ఎనీవన్ ఇంకా శుభోదయం సార్. నా పేరు వెంకట్రావు తుమ్మల సార్, తిరుపతి నుంచి. చెప్పండి. సార్ నేను మీది లాస్ట్ వీక్ అంతకుముందు రామకృష్ణ మఠలో మీరు ఇచ్చిన టాక్ విన్నాను సార్. ఎవ్రీ టైం అంటే సార్ మనం మన కథలో హీరోగా ఉండాలి అంటే ఖచ్చితంగా కొంతమంది అంటే మన రెడ్ లిస్ట్ లో కానీ ఎక్కడైనా సరే కొన్ని రోజులు విలన్ గా కూడా ఉండొచ్చు సార్. విలన్ అవుతాం ఆటోమేటిక్. ఎందుకంటే మన పర్పస్ మనం తెలుసుకొని మనము కమ్యూనికేషన్ చెప్పడం లేకపోతే కొన్ని అయితే చెప్పకుండా ముందుకు చేస్తూ ఉంటాం కదా సార్. దానివల్ల మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వీడేంటి ఇంత డిటర్మెంట్ ఒకటే పట్టుకున్నాడు, దేనికోసం వెళ్తున్నాడు అనే పర్పస్ మనం కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల విలన్ అవ్వచ్చు సార్. బట్ కానీ ఇన్హెరెంట్ గా మనలో ఉంటుంది సార్. అంటే మన పేరెంట్స్ మనల్ని ఎలా చూశారు, సో మన కిడ్స్ మనం ఎలా ఉండాలనేది చెప్పకుండా ముందు చేస్తున్నప్పుడు మనమేమో హీరో అన్వేవరింగ్ ఫీల్ తోటి వెళ్తుంటాం సార్ ఒక పర్పస్ కోసం ట్రూత్ఫుల్ గా. దానివల్ల ఇంట్లో కూడా వస్తాయి అలాంటి అలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాటిని ఆపర్చునిటీస్ గా తీసుకొని ఆ సైలెంట్ గా ఉంటుంది కదా సార్, ఆ సైలెన్స్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ ని మనం పర్పస్ఫుల్ గా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి డిటర్మినెడ్ గా వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం ఎవరైతే మనల్ని వెళ్ళాలనుకుంటారో లేకపోతే బ్రేకప్స్ వస్తాయో బ్రేక్ డౌన్స్ వస్తాయో ఆ డ్యూరేషన్ మొత్తం ఒక్కసారిగా వెళ్ళిపోద్ది సార్. రైట్, రైట్, గాట్ ఇట్, గాట్ ఇట్. ఎస్ సార్. థ్యాంక్ యూ. సో we will go for the today's topic. మనము ఆ ఇప్పుడు మధ్యలో మనందరికీ తెలుసు ఏమని అని అంటే, మనందరికీ ఏం తెలుసు అంటే వీఆర్ ద హీరోస్ ఆఫ్ అవర్ జర్నీ. మన జీవన ప్రయాణంలో మనమే హీరో కావాలి. ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఈ ఇది ఈగో కాదు, మన మీద మనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ లాంటిది. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు బి హీరో ఇన్ దేర్ జర్నీ. సో దానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ లో ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్పిన మన ఇద్దరు ముగ్గురు ఆ, వాళ్ళ సమ్మరీ ఏంటంటే, దేర్ విల్ బి సమ్ నేసేయర్స్. మధ్యలో మనకి ఇది నువ్వు కాదు అనేసి మన హీరోయిజం మన నుంచి తీసేసుకోవడానికి, మన జీవితంలోని ఆ, మన హీరోయిజం మనం ఏదైనా ప్రయాణంలో ఉంటే దాన్ని కాదనడానికి దేర్ విల్ బి సమ్. కానీ నేసేయర్స్ కి మనం ఎలా జవాబు చెప్పాలి అనేది కూడా హీరో క్వాలిటీస్ లో వస్తుంది. కాబట్టి వి విల్ డిస్కస్ అబౌట్ దోస్ క్వాలిటీస్ లేటర్. ఇప్పుడు టుడేస్ టాపిక్ ఈస్, మనము అసలు మన జీవితాన్ని జీవిస్తున్నామా లేకపోతే బ్రతికేస్తున్నామా? ఆ తర్వాత వి మే టేక్ ఇట్, మనం జీవిస్తున్నామా లేకపోతే వేరే ఎవరిలో జీవితాన్ని జీవిస్తున్నామా అనే దాని గురించి మనకు అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఈ టాపిక్ ఇంటర్ లింక్డ్ కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, అప్పుడు చూద్దాం. ఈ రోజు మనం జస్ట్ బ్రతికేస్తున్నామా లేకపోతే జీవిస్తున్నామా అనే దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. చాలా మంది ఆ మన జీవితం మనకి ప్రసాదించబడిన వరము. ఇప్పుడు ఓం ప్రకాశం గారు స్టార్ట్ చేశారు, మనకి ఎన్నో వేల కోట్ల స్పర్మ్ సెల్స్ లో మనము పుట్టడంతోనే మనము హీరో. ఎందుకనంటే ఆ ఆ ఆ సెల్ లో నుంచి మనం అందరం పుట్టాము. సో మీ మీ సెల్స్ లో నుంచి యూ హ్యావ్ బ్రోన్ అవుట్ అంటే మిగతా వాళ్ళన్నింటినీ కాదని యూ హ్యావ్ ఎమర్జ్డ్ విక్టోరియస్. ఆ తర్వాత ఆ జర్నీ అలానే విక్టారియస్ గా జరగాలి అని అంటే మనము మన జీవితము మన చేతుల్లో ఉన్నట్లు ఫీలింగ్ ఉండాలి.
మీ జీవితాన్ని మీరు జీవిస్తూ ఉండాలి. వేరే ఎవరో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్లు ఉండకూడదు. నేను ఇదే విషయాన్ని ఇంకోసారి చెప్తాను. మన జీవితము మన చేతుల్లో ఉండాలి. నాకు ఈ టైం ఈ పని చేయాలనిపిస్తుంది. ఈ పని నేను నాకు ఇష్టం వచ్చినట్టు చేశాను అని అనుకోండి, నా జీవితం నా చేతుల్లో ఉంటుంది. లేదు, నేను నాకు ఇష్టం లేని పనులు ఎవరి కోసమో చేస్తున్నాను అని అనుకోండి, నేను జీవితాన్ని జీవించడం లేదు, నేను జీవితాన్ని ఆస్వాదించడం లేదు, నేను జస్ట్ ఊరికే అలా ఉన్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం జీవితాన్ని జీవించాలి అని అంటే మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. మనకి ఇష్టం లేని పనులు చేస్తున్నారు అని అనుకోండి, మీకు ఇష్టం లేని పనులు ఎప్పుడైనా చేయవలసి వస్తే అబ్బా ఎంత తలనొప్పి ఇది అనేసి మీకు మీకు ఇష్టం లేదు ఆ పని. ఇప్పుడు పిల్లల్ని తీసుకోండి, వాళ్ళకి చాక్లెట్లు ఇష్టం, చాక్లెట్లు ఇష్టంగా తీసుకుంటా ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి చేదు మందు ఏదైనా వాళ్ళ ఆరోగ్యం కోసమే జ్వరం వచ్చినప్పుడు చేదు మందు పెట్టినప్పుడు వాళ్ళు వెంటనే తీసుకుంటారా? మందుకి మా చిన్నప్పుడైతే ఆ, ఆ, ఈ టాబ్లెట్ ని బా బాగా పిండి చేసి దాన్ని తేనెలో పెట్టి ఆ తేనె నాకిస్తా ఉండడం చేస్తా ఉండేవాళ్ళం. అంటే మనకి ఇష్టం లేకపోతే ఆ టాబ్లెట్ ని మనం వేసుకోలేము. టాబ్లెట్ వేసుకునేటప్పుడు మొహం ఎలా ఉంటుంది, ఎలా పెడతాము? జస్ట్ టాబ్లెట్ అది మంచిది అని తెలిసినా కానీ మనము ఇష్టం లేకపోతే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇష్టమైనది తినమనండి, తేనె తినమనండి, తేనె నాకమనండి, ఎంత బాగుంటుంది. సో మనము మన జీవితాన్ని జీవించాలి అని అన్నప్పుడు మనము మనకి ఇష్టమైన పనులు చేసేలాగా చేసుకోవాలి. మనకి ఇష్టమైన పనులే. సో ఇష్టం లేని పనులు చేస్తున్నాము అని అనుకోండి, మనకి ఈ ఫీలింగ్ ఉంటది, మనం ఎవరి కంట్రోల్లోనో ఉన్నాము అనేసి. లేకపోతే మనం మెకానికల్ గా జీవిస్తున్నాము అనే ఫీలింగ్ ఉంటుంది. మనము ఆమ్, ఎవరి చెప్పు చేతల్లోనో ఉన్నాము అనేసి ఉంటుంది. మనిషి మనం అందరం కూడా ఫ్రీగా మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటే, మనకి ఆ ఫ్రీడమ్ ఉంటే మనం జీవిస్తున్నట్లు లెక్క. లేకపోతే మనము పరాధీనంలోని, అంటే స్వతంత్రం లేకుండా ఎవరికిందో ఉన్నట్లు లెక్క. సో మనము అందరం కూడా హీరో క్వాలిటీస్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ జీవితాన్ని మనము బ్రతకడం లేదు, జీవితాన్ని మనం పూర్తిగా ఆస్వాదిస్తూ ఉండాలి. జీవితాన్ని మన మన చేతుల్లోకి తీసుకోవాలి. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్ అంటే మనకి ప్రతి క్షణం మొన్న నిన్న చెప్పుకున్నట్లు ఎవ్రీ టైమ్ యూ షుడ్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్. మీరు ఈ క్షణాన్ని గడిపితే జీవితం మీకు సాటిస్ఫాక్షన్ అనే ఆ, ఫలాన్ని ఇవ్వాలి. దాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించాలి. అప్పుడు మనం జీవితాన్ని పూర్తిగా జీవిస్తున్నట్లు లెక్క. దానికి ఏం చేయాలి? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చాలా ఒక పెద్ద ధర్మ సందేహంలో పడతారు చాలా మందికి, ఇన్క్లూడింగ్ ఎవ్రీ వన్ అమాంగ్స్ట్ us, ఎవ్రీ వన్. నాకు ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇఫ్ వీఆర్ ఇన్ ఏ ఫ్యామిలీ రిలేషన్? నాకు ఇష్టం లేకుండా కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన డ్యూటీ పిల్లల్ని పెంచడం, మనకి ఇష్టమైన పని మొక్కల్ని పెంచడం. అర్థమవుతుందా అండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ దిస్? ఇది మన డ్యూటీ పిల్లల్ని పెంచడం, మన హాబీ మొక్కల్ని పెంచడం.
డ్యూటీ ఏంటంటే మనము అవునన్నా కాదన్నా మన కర్తవ్యం, అది కర్తవ్యము చేసుకుంటూ మనకిష్టమైన పనులు కూడా చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే మనకి జీవితం మన దగ్గర నుంచి కొంత టైం తీసేసుకుంటది. అంటే మనం 24 గంటలు మనకి ఇష్టమైన పనులు మాత్రమే చేస్తూ బహుశా ఉండలేము. మనకంటూ ఒక ధర్మం ఉంటుంది. మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనం మాత్రమే చేయవలసిన కొన్ని పనులుంటాయి. వాటన్నింటినీ చేసేసిన తరువాత మీరు డ్యూటీ ఫస్ట్, హాబీ నెక్స్ట్. అంటే మనకిష్టమైన పనులు, మన డ్యూటీ ఏదైనా పని చేస్తున్నాము అని అనుకోండి. ఇప్పుడు మనము యాక్చువల్ క్వశ్చన్కి వద్దాం. ఏ పనినైనా మనం చేస్తున్నప్పుడు మనము మనల్ని ఒక్క క్వశ్చన్ వేసుకుందాం. ఈ పని నిజంగా నేను చేయవలసినదేనా, నా ధర్మమేనా? ఇప్పుడు భర్తగా నాకు కొన్ని ధర్మాలు ఉంటాయి, కొడుకుగా నాకు కొన్ని ధర్మాలు ఉంటాయి. నేను ఒక సెటప్ లో ఉన్నాను. ఈ సెటప్ కి సంబంధించిన ధర్మాలు, ఆఫీసర్ గా నాకు కొన్ని ధర్మాలు ఉంటాయి, టీచర్ గా నాకు కొన్ని ధర్మాలు ఉంటాయి, ఒక ఫాదర్ గా నాకు కొన్ని ధర్మాలు ఉంటాయి. నేను ఆ ధర్మాలన్నింటినీ కంప్లీట్ చేసిన తరువాత ఐ హ్యావ్ టు టేక్ అవుట్ టైమ్ టు invest time in those activities in which I feel happy. నా చేతుల్లో నా జీవితం ఉంది అని అనిపించుకోవడానికి నేనేం చేస్తాను అని అంటే, ఫస్ట్ నా ధర్మం చూస్తాను, ఆ తర్వాత నా హాబీస్ కానీ నా యాక్టివిటీస్ కానీ చూస్తాను. అండ్ ఆల్సో నా ధర్మం ప్రకారం, ఇది ఫస్ట్ థింగ్, నా ధర్మం ప్రకారం నేను చేయవలసిన పనులన్నీ కూడా నేను ఇష్టంగా చేసుకుంటాను. నాకు ఇష్టపడేలాగా అప్పుడు నేనేంటి, నా ధర్మం చేస్తున్నప్పుడు కూడా నేను నా జీవితాన్ని ఇష్టపడతాను. అంటే జీవితం నా చేతుల్లో ఉంది అని అనుకుంటాను. నేను నాకు ఇష్టం వచ్చినంతసేపు నా పని చేస్తాను. నాకు అది చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే దాన్నే ఉగాది అని అంటాం. నాకు అది ఒక్కొక్కసారి ఆ, ఖచ్చితంగా ఏదో మీటింగ్ ఉంది, మినిస్టర్ గారి మీటింగ్ ఉంది, ఐ హావ్ టు వెయిట్. నాకు ఇష్టమైన పని ఇదిగో బొమ్మలు వేసుకోవడం, క్రికెట్ ఆడుకోవడం అనేసి ఐ కెనాట్ జస్ట్ గో అవే ఫ్రమ్ ద మీటింగ్ అండ్ ప్లే క్రికెట్. సో నాకు ఏది ఇష్టమో దాన్ని నేను చేస్తా ఉంటాను. కానీ దానికంటే ముందు ధర్మం ఫస్ట్. ధర్మము, నేను చేయవలసిన ధర్మము నేను చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ క్లారిటీ నాకు ఒక్కొక్కసారి మనకి తెలియని సెటప్ లోకి వెళ్తాం. మనకి ఇష్టం లేని ఉద్యోగం చేయవలసి వస్తుంది. మనకి ఇష్టం లేని ఉద్యోగం ఎందుకు అని అంటే, మనకి ఇదిగో పోషించడం, కుటుంబాన్ని పోషించడం మన ధర్మం కాబట్టి దాన్ని దేవుడు మీకు ఇచ్చారు, లేకపోతే దేవుడు మనకి ఇచ్చారు, లేకపోతే మనం దాన్ని ఎంచుకున్నాం. ఒకప్పుడు మంచిగా అనిపించిన ఉద్యోగం ఇప్పుడు మంచిగా అనిపించడం లేక మంచిగా అనిపించకపోవచ్చు. అలాంటప్పుడు మీరేం చేయాలి అని అంటే, మీకు ఇష్టమైన ఉద్యోగాన్ని తీసుకోవాలి. సో మీరు ఐదర్ ఆ వచ్చిన ఉద్యోగాన్ని మీకు ఇష్టంగా చేసుకోవాలి, లేకపోతే ఇష్టమైన ఉద్యోగాన్ని చేసుకోవాలి. ఈ రెండిట్లో కొన్ని సార్లు కొన్ని పరిమితులు ఉంటాయి. ఇదే విషయాన్ని మ్యారేజ్ కి ఆపాదిద్దాం. నేను ఒకళ్ళని మ్యారేజ్ చేశాను, నాకు ఒకళ్ళు ఇష్టం అయినా లేకపోయినా మన ధర్మము ఏం చేస్తోంది, నేను చెప్పేది మీకు అందరికీ అర్థమవుతుంది అన్న విషయం నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్. అయితే మనకి ఒకటి, మనం చేయవలసిన పనులు మనకి ఇష్టం వచ్చేలాగా చేసుకోవడం, లేకపోతే మనకి చాయిస్ ఉంటే, చాయిస్ గనక ఉండుంటే, చాయిస్ లేకపోతే ఆలోచించడం వేస్ట్. చాయిస్ గనక ఉండుంటే మనము మనకి ఇష్టం వచ్చే పనులు మాత్రమే చేయడం. అర్థమవుతుందా అండి? సో ఐ విల్ జస్ట్ స్టాప్ ఫర్ ఎ మినిట్, అండ్ if you have any
reactions towards this, I'll take it. Anybody is free to talk. ధర్మం చేయడంలో కష్టాలు చాలా ఉంటది. అందరూ ఆపోజ్ చేస్తుంటారు. అక్కడే వచ్చింది సార్ మెయిన్లీ డ్యూటీస్. Right, మన డ్యూటీలోనే ప్రాబ్లం వస్తుంది. right. ఎట్లాగో హాబీ ఇంట్రెస్టెడ్ ఎట్లాగో చేస్తాము. ఓన్లీ ధర్మంలోనే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన బాస్ కానీ మనకు ఫేవరబుల్గా ఉంటాడు, మనం నచ్చినట్టుగా ఉండరు. దాన్ని హౌ టు ఓవర్కమ్ అనేది వెయిట్ థింక్. థ్యాంక్ యూ. ఆ, దాన్ని అక్కడే వస్తాం. అంటే మనకు కొన్ని నెగెట్ చేసేసిన తర్వాత మనం ఈ క్వశ్చన్కి వద్దాము. ఆహా. కానీ బేసిక్ క్వశ్చన్, ఇప్పుడు మన చే మన చేతుల్లో మన టైం ఉంది. నాకు ఇష్టం వచ్చినట్టు నా టైంని నేను గడుపుతాను. నాకు ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు ఆ, ఎవరికి ఇష్టం ఉంటదండి పొద్దున్నే అందరికంటే ముందు లేచేసి స్నానం చేసేసి మనం ఒక క్లాస్ కి రెడీ అవ్వాలనేసి ఎవరికి ఉంటుంది పొద్దున్నే అన్ని ఆ ఉమ్, ఇవన్నీ చెయ్యాలంటే మనం ఎంతో. సో వి వాంటెడ్ సంథింగ్, అందుకని వి ఫోర్ గో సంథింగ్. మనకి ఏదో కావాలి, దానికోసం కొన్ని వదులుకోవాలి, కొన్ని డిసిప్లైన్డ్ గా ఉండాలి అని అనుకోవడం. ఎందుకంటే డిసిప్లైన్డ్ గా ఉండడం మనకు అందరికీ ఇష్టం కాబట్టి బద్ధకాన్ని వదిలేస్తున్నాం. సో మనకి అన్ని ఒకేసారి క్రికెట్ ఇష్టము, మీటింగ్ ఇష్టము. సో మీటింగ్ నా ధర్మము, మా ముందు ఎప్పుడైనా ధర్మము, ఆ తర్వాత దానిలో ఆ మిగిలిన టైంలో మనకి ఇష్టం. సింపుల్ ఫార్ములా, ఆల్వేస్ ధర్మ ఫస్ట్. అండ్ దానిని ధర్మ చేసిన తర్వాత, మన ధర్మం ఏదైతే ఉందో దానిని చేసిన తర్వాత మనకి ఇష్టమైన పనులు చేయాలి. రెండో స్టెప్ లో మనం చేయవలసిన పనులు లేకపోతే మనం చేయవలసిన ధర్మము మనకి ఇష్టం అయ్యేలాగా చూసుకోవడం. అంటే మనకి ఇష్టమయ్యేలాగా మన ధర్మాన్ని చేసుకోవడం. దీంట్లో నంబర్ 3 అంటే దానిలో సబ్ పాయింట్ ఏంటి అని అంటే, మనకి ఇష్టం లేకపోతే ఒక కొమ్మ కాకపోతే ఇంకో కొమ్మని పట్టుకోవడం, ఒక ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగాన్ని పట్టుకోవడం, మనకి ఇష్టమైన పనులు మనకి ఇష్టం వచ్చేలాగా చేసుకునేలాగా చూసుకోవడం. అవకాశం ఉంటే, అవకాశమే లేదు అని అనుకోండి, దానిని ఎంత ఇష్టంగా, చేదైనా సరే ఎంత ఇష్టంగా తింటున్నాం. పర్హాప్స్ దేర్ ఈస్ సమ్ అదర్ పర్పస్. మనం ఒక పర్పస్ కోసం చేస్తున్నాము. ఏది, మనం జీతం రాళ్ళు తెచ్చుకోవాలి కాబట్టి ఉద్యోగం చేస్తున్నాము. సో అది ధర్మము కాబట్టి దానిని 100% నిర్వర్తించాలి. ఏ ధర్మంలో మనం ఉంటే దానిలో 90%, 99%, 99.9% చేయడం కాదు. ఏ పనిలో మనకి దేవుడు మనకి ఇలా దీవించున్నాడో లేకపోతే మనం చేయబడ్డామో ఆ పర్పస్ ని మనము తెలుసుకొని దానిని 100కి 100 పాళ్ళు, 100కి 100% చేస్తూ ఉంటే, ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్ పర్పస్ అనే టైంలో దాని మూలాన పర్పస్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. అప్పుడు కూడా హ్యాపీగానే ఉంటారు. ఎలాగూ హాబీ చేసేటప్పుడు హ్యాపీగా ఉంటారు, ధర్మాన్ని ఇష్టంగా చేసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. అంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. లైఫ్ అంటే ఇదే. ఏంటి, వీలైనంత ఎక్కువ సేపు మనం సంతోషంగా ఉండాలి. మనం సంతోషకరమైన పనులు చేయడానికే మనల్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి. మనకిష్టమైన పనులు మాత్రమే మనం చేయగలగాలి. ప్రతి క్షణము ఇష్టమైనది మాత్రమే చేస్తూ ఉంటే మీరు జీవితాన్ని జీవిస్తున్నట్లు. ఏదైనా సరే, ఏ పనినైనా సరే మనము మనకి అనుగుణంగా దానిని ఖచ్చితంగా మలుచుకోగలము. ఏంటి అని అంటే, మధ్యలో మనం చెయ్యలేము అనే నిరాశ నిస్పృహలు మనల్ని కమ్మేసి మనల్ని నైరాస్యంలోకి తీసుకెళ్లిపోయి అవసరమైతే డిప్రెషన్ లో ముంచేస్తాయి. సో ఇప్పుడైనా మనం ఆలోచిద్దాము,
ఏదైనా మనం పనులు చేస్తుంటే, మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాము, మనం ఈ పని చేస్తుంటే ఈ పని నా ధర్మ ప్రకారంగానే చేస్తున్నానా, ఆర్ ఎల్స్ ఈ పని నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? నా నాకు మనం చెప్పాం కదా, మనము టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాము. మన టైం ఇప్పుడు ఆ ఏదో ఒక పనిలో మన టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఆ టైం ఆర్ ఎల్స్ జీవితం మనకి వెనక్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. యు ఆర్ ఏ హీరో అని చెప్పాలి జీవితం. నా చేతుల్లో నా టైం ఉంది, నా జీవితం ఉంది అని అనుకోవాలి. అనుకునేలాగా మనల్ని మనము మలుచుకోవాలి. అంటే మీకు ఇష్టమైన పనులు మాత్రమే చెయ్యాలి. సో మనము చాలా ఆఫ్టర్ సమ్ టైం మనకు ఒక పని చేస్తాం, మనకు బహుశా చాలా కష్టపడి ఎంతో దూరం 20-30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉద్యోగం చేసి వెనక్కి రావాల్సి వస్తుంది. అప్పటికి మనకి ఆ ఇదిగో మన ధర్మం ప్రకారం మనం చేయిస్తాము, నాకు ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే నా ధర్మం ప్రకారం నేను చేస్తాను, నాకు వేరే ఛాన్స్ లేదు కాబట్టి నేను ఇష్టం అది ఆ, నాకు అనుగుణంగా మలుచుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. కానీ నా పర్పస్ ఏదైతే ఉందో దానికోసం చేస్తున్నాను కాబట్టి ఐ విల్ బి హ్యాపీ అనేసి, అది దానిలో మనకి 100% సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏం చేస్తారు అని అంటే, ఒకవేళ మనమందరం ఈ స్టేజ్ లో ఉండుంటాం, నేనేం చెప్తాను అని అంటే, ట్రై టు ఇన్కల్కేట్ వన్ హాబీ. మీరెప్పుడో చిన్నప్పుడు వదిలేసిన హాబీ, మీరెప్పుడో చెయ్యాలి అని అనుకుని దాన్ని ఇంతవరకు మొదలు పెట్టని హాబీ ఏదో ఒకటి, అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఒక చిన్న మొక్కని పెంచడం, లేకపోతే విత్ బయటకు వెళ్ళి స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టడం, లేకపోతే చాలా 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 చిన్న గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, లేకపోతే మీకు ఏది ఇష్టమో మీ మైండ్ ని ఒకసారి మళ్ళీ అడగండి. బికాస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ హీరోస్ జర్నీ. మనకి ఇష్టమైన పని చేయాలి, ఏదో ఒకటి. లైఫ్ అనేది మనకి కిక్ ఇవ్వాలి. లైఫ్ రేపొద్దున జీవించడానికి మనకంటూ ఒక ఆస్పిరేషన్ ఉండాలి. అది కూడా మనం మనం మాత్రమే ఉంటాం అక్కడ, ఇంకెవ్వరం ఉండం. మనకి ఇష్టమైన పనులు, మొక్కలు పెంచడం కానీ, గార్డెన్ పెంచుకోవడం కానీ, ఒక చిన్న కుండీ పెట్టడం కానీ, ఆర్ ఒక పుస్తకం చదవడం కానీ, ఒక సినిమా చూడడం కానీ, ఒక ఏదైనా చిన్నది, చాలా చాలా చిన్నది. లెట్ ఇట్ టేక్ ఓన్లీ 1 మినిట్. ఒక 1 మినిట్ లేకపోతే వన్ సెకండ్ చేసే పనులు కూడా మనం చాలా చెయ్యకుండా కంప్లైంట్ చేస్తున్నాం జీవితంతో. బికాస్ ఈ జీవితం అంతా భవసాగరం అయిపోయింది, నన్ను అన్ని ఆ, వేరే వాళ్ళు నా మీద కంట్రోల్ చేస్తున్నారు అని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. వీఆర్ నాట్ ఎంజాయింగ్ లైఫ్. మీకు ఇష్టమైన ఒక వంట వండుకొని మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోండి. మీకు ఇష్టమైన చాక్లెట్ ఏదో ఒకటి తినాలి అని అనిపించినప్పుడు అది చేయండి. ఇష్టమైన పని రోజు ఎన్ని ఎక్కువ మీకు ఇష్టమైన పనులు చేస్తే అంత ఎక్కువ మీరు సంతోషంగా ఉండబోతున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దిస్. మీ ధర్మం కోసం మీరు పనులు చేస్తూ మీకు ఇష్టమైన పనులు మీరు చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. ఆర్ వి రియల్లీ లివింగ్ అవర్ లైఫ్? మనం నిజంగా జీవిస్తున్నామా? అంటే జీవితంలో మనకి ఏదో చాలా 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 చిన్నది, కుట్లు అల్లికల దగ్గర నుంచి, లేకపోతే మీరు ఏ ఏ పనినైనా మీరు ఒకసారి ఇది చెయ్యాలి అని అనుకుని దానిని ఇది మన వల్ల కాదులే అని వదిలేసిన పని, ఇప్పుడు టైం లేదులే అని వదిలేసిన పని ఏదైనా ఉంటే, మీ మనసుకి నచ్చిన పనిని
ఒక కోర్సులో జాయిన్ అవ్వడం, ఒక పుస్తకాన్ని చదవడం, ఒక డిగ్రీని కంప్లీట్ చేయడం, లేకపోతే మీరు ఏ పనినైనా ఎక్కడైతే దాన్ని వదిలేశారో దాన్ని అక్కడి నుంచి పట్టుకొని దానిని చేయండి. అది ఎవరికో చూపించడానికి కాదు. మనం నిన్న అనుకున్నాం, మనల్ని ఎవరో హీరో అవ్వాలి అనేసి మనము అవతల వాళ్ళ కోసం కాదు. ఏ పని చేసినా మన కాన్సైన్స్ కి, మన ఆత్మసాక్షికి, మనల్కి మనకి మనం చెప్పుకోవడానికి చేసే పని. సో అసలు ఇప్పుడు ఇప్పుడు మనమందరం ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, అసలు నాకేది ఇష్టం? మనం ఒకసారైనా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయి మనకు అసలు ఏది ఇష్టం అనే సంగతి మనం మర్చిపోయాం. అసలు నాకు ఏది ఇష్టం ఒకసారి ఆలోచిద్దామా? నాకు ఏది ఇష్టం? చిన్నప్పుడు నాకు ఉయ్యాలు ఊగాలనుంది. నన్ను ఉయ్యాలను ఊగకూడదు అనేసి ఇంట్లో వాళ్ళు కట్టడి చేశారు. ఇదిగో యుక్త వయసు వచ్చింది, ఇట్లా బయటకు ఇట్లా బయట రిస్ట్రిక్షన్స్. మనకి ఏది ఇష్టం? అసలు మనకేమి ఇష్టం? థింక్ అబౌట్ దిస్ యాజ్ టు వాట్ యు రియల్లీ లైక్. దానిని 100% చేయకపోవచ్చు. అది చెయ్యాలి, ఆ ఇష్టమైన పని చెయ్యాలి అని అంటే ఈరోజు దానికి ఒక 1000, 1,00,000, కోటి అడుగులు ఆ చెయ్యొచ్చు. అడుగుల ప్రయాణం ఉండొచ్చు. ఈరోజు ఆ ఒక్క అడుగు తీసుకుందామా? కెన్ వి డూ దట్? టేక్ దట్ వన్ స్టెప్ సో దట్ మీకు అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, లైఫ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ అనేసి. లైఫ్ ఈజ్ ఇన్ నా చేతుల్లో ఉంది. మనము ఎవరికో చూపించిన అవసరం లే. నాకు యూట్యూబ్ లో వీడియోస్ చెయ్యాలని ఉంది. మనం ఏమనుకుంటాము, మన ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను చేసిన వెంటనే ఇలా 100 లైకులు రావాలి, 1,00,000 మంది ఫాలోవర్లు అవ్వాలి, లేకపోతే అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అనేసి అనుకుంటాం. అంటే మనం చేసే పనిని మళ్ళీ రిజల్ట్ తోటి ముడిపెడతా ఉంటాం. అక్కడ వచ్చింది చిక్కంతా. ఇదంతా చేసేది మన సంతృప్తి కోసము. దీన్ని యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన కాంపిటీషన్ కాదు, అది వాళ్ళ లైఫ్. వాళ్ళు జీవిస్తున్నారు. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? నేను ఇందాక చెప్పాను చూసారా, మనం మన లైఫ్ ని జీవిస్తున్నామా, వేరే వాళ్ళ లైఫ్ ని జీవిస్తున్నామా? దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను అన్ని టెక్నాలజీ ఎక్కువైపోయి మనకంటూ ఒక వీడియో చేసుకోవాలి అని అనుకున్నాము. అది ఎవరన్నా చూస్తే ఓకే, చూడకపోయినా ఓకే. కానీ మనం ఏమనుకుంటామనంటే, నేను ఏదన్నా చేస్తే పర్ఫెక్ట్ గా చెయ్యాలి. వంకాయ కూర చేస్తే ఇదిగో అద్భుతంగా ప్రపంచంలో బెస్ట్ వంకాయ కూర చేయాలి అనేసి మనం అనుకుంటాం. అసలు మనం మొదలు స్టార్టే చెయ్యం. నేను ఎలాగో బెస్ట్ చేయలేను కాబట్టి నేను ఆపేస్తాను అనేసి. అందుకని కెన్ వి జస్ట్ టేక్ దట్ వన్ లిటిల్ స్టెప్ విచ్ ఈస్ సోల్లీ సాటిస్ఫైయింగ్ అవర్ సోల్. SOLE, solely satisfying your soul. SOUL, soul, which is completely only మీ ఆత్మ సంతృప్తి కోసమే మీ పనులు కొన్ని ఉండాలి. ఎవరినో మెప్పించడానికి కాదు. ఎవరికో మనం హీరో అయి చూపెట్టే ముందు మనం హీరో అవ్వాలి. మన సోల్ యాక్సెప్ట్ చేయాలి, మన ఆత్మ యాక్సెప్ట్ చేయాలి దట్ యు ఆర్ ఎ హీరో అనేసి. అందుకోసం మనకి ఇష్టమైన పని మనం చేయాలి. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మనకు అసలు ఏ పనులు ఇష్టము? మనకి ఇష్టమైన పనులు ఏంటి? నేను ఇదేదో బిల్ గేట్స్ అవసరం లేదు, లేకపోతే ప్రధానమంత్రి అవనవసరం లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానో, లేకపోతే రిచెస్ట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా అంబానీ లాగా. కానీ నేను మాత్రం
నా జీవితంలో నేను హీరోని ఎప్పుడు నా ఇష్టమైన పనులు నేను చేసినప్పుడు. నాకు ఇష్టమైన పనులు అంటూ నేను డిఫైన్ చేసుకున్నాను అసలు. నాకంటూ నాకు ఇవి ఇష్టము అనేసి నా పనులని డిఫైన్ చేసుకున్నానా? ఇవి ఇలా ఇలా ఎవరితో అయినా మాట్లాడితే సంతోషం, పాత ఫ్రెండ్ తో ఎవరితోనే మాట్లాడితే సంతోషం. ఎప్పటికప్పుడు మనం పోస్ట్ పోన్ చేస్తాం. ఓకే, ఈ రోజు కాదులే, ఈ రోజు టైం లేదు, ఈ రోజు. వై కాంట్ వి టేక్ దట్ 1 minute టైం? తనతో మాట్లాడితే గంట మాట్లాడిన అవసరం లేదు. కాంట్ వి సే సే టు దట్ ఓల్డ్ ఫ్రెండ్, నువ్వంటే నాకు ఇష్టము, నేను నీతో మాట్లాడడం ఇష్టం అనిపిస్తుంది, నేను ఈ రోజు నీకు గంట మాట్లాడాలి కానీ ఒక 2 నిమిషాలు మాట్లాడేసి పెట్టేస్తాను అనేసి. కెన్ వి డూ దట్? సో మనకి మనం ఇన్వెస్ట్ చేసే టైం, మా జీవితం పట్ల మనం ఇన్వెస్ట్ చేసే టైము ప్రతి క్షణము మనల్ని సాటిస్ఫై చేసేది అయి ఉండాలి. మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము, జీవితం మనకి తిరిగి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, సంతృప్తిని ఇవ్వాలి. మన సోల్ కి చెప్పాలి, యు ఆర్ డూయింగ్ వాట్ యు వాంట్. ఇది ఎవరో చూస్తారు అని కాదు, ఎవరు మొప్పు కోసమో కాదు, నా కోసం, నాకు ఇష్టమైన పనులు నేను చేస్తాను. సో నాకు ఈ రోజు ఏ పనులు చేస్తే నేను సంతోషంగా ఉంటాను అనే దాన్ని లిస్ట్ చేయడం మొదలు పెట్టండి. మనకి ఒక్కసారి మీ మైండ్ ని పూర్తిగా మెడిటేషన్ లాంటి స్టేట్ లోకి తీసుకెళ్ళి ఒక్కసారి ఆలోచించి క్వశ్చన్స్, ఇది నాకు ఇష్టమైన పనులు ఏంటి అనేసి కూర్చుని రాయండి. రాస్తే కొన్ని మీరు గనక సరిగ్గా చేసుంటే, ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని చేస్తే గనక మీకు కనీసం ఒక 5-6 పనులు వస్తాయి. కొన్ని ఒకటి రెండు పనులు బహుశా మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని కూడా చేస్తుండొచ్చు. ఓకే, నాకు ఇది కూడా ఇష్టమా అనేసి. లైఫ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఈ రోజు మొత్తం మనం చెప్పుకున్నది ఏంటంటే, లైఫ్ అనేది మన కంట్రోల్లో మాత్రమే ఉండాలి, ఎవరి కంట్రోల్లో ఉండకూడదు. నా జీవితం నా కంట్రోల్లో ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను జీవిస్తున్నట్లు, బ్రతికేస్తున్నట్లు కాదు, వేరే ఎవరిలాగానో బ్రతికేయడం కాదు. నా లైఫ్ నా చేతుల్లో ఉండాలి. నా లైఫ్ నా చేతుల్లో ఉండాలి అని అంటే నాకు ఇష్టమైన పనులు మాత్రమే నేను చెయ్యాలి. నా ధర్మము ముందొస్తుంది. నా ధర్మం ముందొచ్చినప్పుడు నా ధర్మాన్ని కూడా నాకు ఇష్టమయ్యేలాగా నేను చేసుకుంటాను. లేకపోతే నేను నా ధర్మాన్ని నాకు ఇష్టమయ్యేలాగా చేసుకోకపోతే, నాకంటూ ఒక పర్పస్ ఉంది కదా, ఆ పర్పస్, నేను ఆ పర్పస్ కి పని చేస్తున్నాను కాబట్టి అప్పుడు కూడా హ్యాపీగా ఉంటాను. సో ఎప్పుడు చూసుకున్నా, ఏ పని చేసినా, అంటే ధర్మం ఆ, చెప్పిన పని చేసినా, లేకపోతే నాకు ఇష్టమైన పని చేసినా, అల్టిమేట్లీ నేను సంతోషంగానే ఉండాలి. ప్రతి క్షణం సాటిస్ఫాక్షన్ గానే ఉండాలి. సాటిస్ఫాక్షన్ గా ఉంటే మాత్రమే అప్పుడు నా జీవితం నా చేతుల్లోకి వచ్చినట్టు నేను అనుకుంటాను. నా జీవితం నా చేతుల్లోకి వచ్చినప్పుడు నేను హ్యాపీ. ఎస్, ఒక్కొక్కసారి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇష్టమైన పని ధర్మము, సో ఎప్పుడైనా ధర్మానికే ముందు ఓటేయాలి. నేను బాగా ముసుగుదాన్ని నిద్రపోవాలి అని అనిపిస్తుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్, పొద్దున్నే లేచి ఇదిగో రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి చాలా చేయాలనిపిస్తుంది. సో ఐ విల్ లిసన్ ఓన్లీ టు మై ధర్మ ఫస్ట్. ఇఫ్ మై ధర్మ ఈస్ కంప్లీటెడ్, అండ్ దెన్ I will take care of the rest of the things. So this is the gist of what we have talked yesterday, talked today. Tomorrow we'll talk about the next topic, qualities of a hero. So ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే the floor is open. Yes అండి, లకుమా గారు చెప్పండి. సార్, ఇష్టమైన పని దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు నాకున్న ఒక 1 అవర్ టైంని ఒక సీరియల్ చూడటంలోనే ఏదో చూసేస్తున్నాము, కానీ దాని వలన పర్పస్ అనేది ఏమి ఉండటం లేదు. కానీ చూడాలన్న ఇంట్రెస్ట్ తో చూసేస్తున్నాము. అది అది కూడా ఇష్టమైన పని కింద కౌంట్ అవుతుందా, లేకపోతే ఏంటి? దానికన్నా ఇంకా మంచి పని ఏదైనా ఎంచుకొని చేయటం కరెక్టా, లేకపోతే? దానికోసం మీరు నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేయండి. అసలు నాకు ఏది ఇష్టం అనేది మీరు
అసలు ఈరోజు చెప్పాను చూసారా, అసలు నాకు ఏది ఇష్టం అనేది. మనము టైం మన జీవితం గురించి ఆలోచించడం లేదు కాబట్టి మీకు సీరియల్లో లేకపోతే టీవీనో ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ యువర్ టైం. అందరికీ ఈ 24 అవర్స్ ఎలా గడిచిపోతున్నాయి అని అంటే మనం సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం లేదు కాబట్టి. నిజంగా మీకు సీరియల్ చూడడం ఇష్టము అని మీకు తేలితే దాన్ని ఆనందంగా చేస్తారు. దానికి ఇదిగో మీరు కంప్లైంట్ లాగా ఇలా చెప్పరు. మనం అనుకుంటాం నాకు సీరియల్ చూడడం ఇష్టము అని అనుకుంటాం. నిజంగా సీరియల్ చూడడం ఇష్టమా? ఇష్టమైతే దానిలో నష్టమే లేదు. నిజంగా సీరియల్ చూడడం ఇష్టము అయితే నో ప్రాబ్లం, యూ విల్ గెట్ సాటిస్ఫాక్షన్. కానీ మనం ఏ పనైనా చేసిన తర్వాత దాని తాలూకు గిల్ట్ మన దగ్గర ఉండకూడదు. అరే నేను అనవసరంగా ఈ పని చేశాని అనే గిల్టీ ఫీలింగ్ మన దగ్గర ఉండకూడదు. ఎస్, సినిమా చూశాను, నాకు ఇష్టం కాబట్టి కావాలని వెళ్ళి చూశాను, ఐ రియల్లీ లైక్ ఇట్. సీరియల్ చూస్తాను నాకు ఇష్టం కాబట్టి నా కోసం నేను నేను ఐ విల్ రివార్డ్ మై సెల్ఫ్. నేను ఇందాక చెప్పాను చూసారా, మీకు ఇష్టమైన వంటకాన్ని వండుకుని తినండి, యు రివార్డ్ యువర్ సెల్ఫ్. లైఫ్ అల్టిమేట్లీ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. లైఫ్ అనేదే ఎంజాయ్మెంట్ కోసం. కానీ మనం ఏంటి మనకు తెలియకుండా దాన్ని కలగా పులగం చేసేసి బాధలు పడాలి, కష్టాలు అనుభవించాలి అని అనుకుంటూ మనము జీవితాన్ని వెళ్ళదీస్తా ఉన్నాం. మీరు ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయండి. నిజంగా నాకు ఇష్టమైన పనులు ఏంటి? ఓకే నాకు ఒక గంట టైం దొరికింది, నాకు నిజంగా ఆ గంటలో నాకు ఇష్టమైన పనులు ఏంటి? ఇష్టమైన పనులు మీరు ఒక పెద్ద ఏదైనా ఆర్టిఫాక్ట్ అంటే ఇంట్లో చిన్న కుట్లు అల్లికలు అలాంటివి చేశారు అని అనుకోండి, బయట అది ఊరికి 50 రూపాయలకు దొరుకుతుంది. కానీ మీరు ఇన్వెస్ట్ చేశారు ఒక 500 రూపాయలు. ఆ, తర్వాత మీరు ఒక 5 గంటలు యూట్యూబ్ చూశారు. ఆ, తర్వాత ఫెవికాలు లేకపోతే మీరు దారాలు లేకపోతే ఏవో తెచ్చారు, అవన్నీ ఇంకొక ఆ, చాలా డబ్బులు, తర్వాత మీ టైము వెచ్చించారు. బయట అవతల వాళ్ళకి ఆ, బహుశా మీ ఇంట్లో వాళ్ళకి అది బయట ఎందుకు ఎంత కష్టపడుతుంది, 50 రూపాయలు అయిపోయింది కదా అని అనిపిస్తుంది. కానీ దీనిలో మీరు సంతోషాన్ని మీ సొంతగా మీ చేతులతో చేసుకుంటున్నప్పుడు మీ సంతోషం ఉంది చూసారా, అది వెలకట్టలేనిది. ఓకే సార్. ఇష్టమని ఐడెంటిఫై చేయటం మేబీ కన్ఫ్యూజన్ ఉంటది. అంటే మన డ్యూటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేయటం మూలను, అంటే మనం ధర్మం చేసే పనిలో అన్నమాట. అంటే మన ఫ్యామిలీ కోసం చేసే డ్యూటీస్, లేదంటే మనం చేసే ఉద్యోగాలు. ఆ లక్కీలీ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనదే వాళ్ళ ఉద్యోగంగా మారుతుంది. అది చాలా మంచి విషయం. వాళ్ళు నిజంగా చాలా లక్కీ కూడా అలా గనక చేసుకోగలిగుంటే. ఒకవేళ అలా చేసుకోలేకపోయి ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది. అంటే నైట్ మనం వెళ్ళి పడుకునే టైంకి ఈ రోజు ఏం చేసాం అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ పోవాలి. అది తగ్గాలి అంటే మనకి ఇష్టమైన పనికి ఎంతో కొంత టైం అయినా కేటాయించగలగాలి ముందు. అంటే ఇప్పుడు మనకి ఇష్టమైంది 100 మెట్లు ఉందనుకుందామండి. మీరు పెద్ద సింగర్ అవ్వాలనుకున్నారు, డాన్సర్ అవ్వాలనుకున్నారు, లేదంటే మీరు కథలు అంటే మీరు బాగా చెప్పగలరు, ఏదైనా చెప్పగలిగారు అంటే మీరు ఒక మంచి స్పీకర్ అవ్వాలనుకున్నారు. అలా చాలా పెద్ద డ్రీమ్ అది. చాలా చివరెక్కడో కనపడుతుంది మీకు. అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు అది 100 మెట్టు అనుకోండి. ఒక్క మెట్టు దానికోసం ఏం చేయగలమో అది ఇప్పుడు ప్రయత్నిద్దాం. ఫస్ట్ స్టెప్ అడిగేది. ఆ ఫస్ట్ స్టెప్ ఏం చేయగలరు? లేదు అసలు అలా కూడా నేనేం చేయగలనో నాకు తెలియట్లా. అంటే నేను సింగర్‌నో, డాన్సర్‌నో ఇప్పుడు అలాగా నేను ఒకటి ఐడెంటిఫై చేశా కదా! ఒక వర్డ్‌ని. అలాగా మీకు తెలియట్లా. అలా కూడా గుర్తు రాకపోతుంటే ఏం చేయొచ్చంటే, మీకిష్టమైన ఒక పని. ఇప్పుడు మొక్కలు పెంచడం ఇష్టం అనుకోండి. అవి ఇష్టం అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? నాకు నచ్చింది అంటే మనసుకి నచ్చటం. అంటే ఇక్కడ మీరెలా చూడాలంటే
దేనితోనూ ఐడెంటిఫై అవ్వకండి. ఐడెంటిఫై అవ్వకపోవటం అంటే నేను ఒక కూతుర్ని, నేను ఒక కోడల్ని, నేను ఒక అల్లుడిని, నేను కొడుకుని, ఇలాగా ఎటువంటి ఐడెంటిఫికేషన్ వద్దు. ఏ పాత్ర కాదు మీరు. ఓకే. ఇప్పుడు కూతురు ఎక్కడ దాకా? తల్లితో ఉన్నంత వరకు కూతురు. తల్లి డ్యూటీస్ చేయాల్సినప్పుడు, లేదంటే ఆమె చెప్పినవి వినడం వరకు, అది ఒక మీ ఇద్దరి మధ్యలోనే కదా అది. ఐడెంటిటీ అనేది ఎప్పుడు ఆ రిలేషన్ అప్పటి వరకే. ఏది? అమ్మతో ఉన్నప్పుడు, అమ్మ చెప్పాల్సింది చేసినప్పుడు, అప్పటి దాకా మీరు ఐడెంటిటీని క్యారీ చేస్తూ ఉంటారు. అలాగా ఈ ఐడెంటిటీస్ నుంచి ఒక్కసారి బయటకు రండి. బయటకు రావటం ఈజీ కాదు. బయటకు రావటం అంటే నే ఈ వ్యూతో చూడొద్దు. ఒక కూతురు గానో, ఒక కోడలు గానో, ఒక తల్లి గానో, లేదంటే మీరు ఒక ఆఫీస్ ఎంప్లాయీ గానో, ఒక అలాగా ఎటువంటి ఐడెంటిటీస్ లేకుండా, అంటే ఇవేమి లేవు, మీ పాత్రలు ఏమి లేవు, పాత్ర పోషిస్తున్నాం. ఇప్పుడు ఇదొక, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్లోర్, ఇక్కడ నాటకం వేస్తున్నాం అనుకుందాము. ఆ నాటకంలో మనం క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం. ఇప్పుడు మన లైఫ్ లో అలాగే మనం బోల్డ్ అని క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం. ఇదిగో నేను ఇక్కడ కోడల్ని కదా, ఇదిగో నేను కూతుర్ని కదా, ఇదిగో నేను ఇక్కడ ఆఫీస్ లో వర్క్ చేసే అమ్మాయిని, లేదంటే నేను బాస్ ని. బాస్ అనగానే ఓకే, నేను వీళ్ళందరినీ కొంచెం గదమాలి, కొంచెం గట్టిగా ఉండాలి, కొంచెం స్ట్రైట్ కూర్చోవాలి కదా. న్యాచురల్ గా మనము ఆ ఐడెంటిటీకి తగ్గట్టు బిహేవ్ చేస్తాం కదా. ఇప్పుడు కోడలు అనగానే కొంచెం తలదించుకోవాలి, కొంచెం ఉమ్, అణిగి వణిగి ఉండాలి, కొంచెం చెప్పినట్టు వినాలి. అలాగా అత్తగారు అనగానే నేను చెప్పే స్థితిలో ఉన్నాను, నేను చెప్పాలి, తనతో చేయించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి? ఒక ఐడెంటిటీ, ఒక పాత్ర ఇచ్చారు, ఆ పాత్రని పోషిస్తున్నాం. అంటే ఇలా పోషించాలి అని అనుకుని పోషిస్తున్న పాత్రలు కదా. సో వీటి నుంచి కాసేపు బయటకు వచ్చేసేయండి. ఎప్పుడన్నా ఇలాగ ప్రశాంతమైన టైం, ఇప్పుడు ఈ టైం ఉంది కదా, ఇది బెస్ట్ టైం జనరల్ గా కదా మనకి. డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి, టైం చూస్ చేసుకుని కాసేపు అసలు ఈ ఐడెంటిటీస్ అన్ని మర్చిపోయి, అప్పుడే పసిబిడ్డలాగా, అంటే నాకేం ఇష్టం అని ఆలోచించే ప్రయత్నం చేయండి. చిన్నప్పుడు చాలా ఉండుంటాయి, మనం మర్చిపోయి ఉంటాము, వదిలేసి ఉంటాము, లేదంటే కొంతమంది అసలు మనల్ని చేయనిచ్చు ఉండకపోయి ఉండొచ్చు, ఏమన్నా రీజన్స్ మూలాన. ఇప్పుడు మీకు ఎవరికైనా డాన్స్ ఇష్టం అనుకోండి, ఆడపిల్లలకి జనరల్ గా కొన్ని ఫ్యామిలీస్ లో ఎంకరేజ్ చేస్తారు, కొన్ని ఫ్యామిలీస్ లో అసలు వద్దంటారు. వద్దమ్మా మన ఇళ్లలో చేయరని చెప్తారు. అలా ఏవో ఏదైనా రీజన్ కానివ్వండి, ఇష్టమైంది ఆపుకున్నారు ఏదో కారణం మూలన. అది మీరైనా అయ్యి ఉండొచ్చు, మీ వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు, లేదంటే మీకు భయం వేసి మీరు వెళ్ళి ఉండకపోవచ్చు, అపోహల మూలన నేర్చుకోకపోయి ఉండొచ్చు. ఏదో ఒక రీజన్ మూలన ఆగిపోయినాయి. వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అవి ఏమన్నా ఉన్నాయా చిన్నప్పటి నుంచి నాకు చేయాలనిపించి చేయలేనిది? ఇంకొకటి, మిమ్మల్ని నువ్వు ఇది భలే చేస్తావే అని చిన్నప్పటి నుంచి మీకు, మీరు ఎప్పుడైతే కొన్ని చేస్తున్నారో చేయాలనిపించి, వాటిల్లో మిమ్మల్ని కొంతమంది ఐడెంటిఫై చేసి ఉంటారు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు ఇది అని చెప్పి. అలాగ మిమ్మల్ని మిగతా వాళ్ళు గుర్తించిన, అంటే మీకే అనిపిస్తుంది, ఓ నేను దీన్ని బాగా చేస్తున్నానా అని చెప్పి, మీకు కూడా వాళ్ళు చెప్పినప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఐడెంటిఫై చేసుకోలేనప్పుడు. అలాంటిది ఏదన్నా ఉందా? ఒకసారి అవి కూడా కలెక్ట్ చేసుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకోండి. అలా మీరు దేనిలో స్పెషల్ అని చెప్పి అంటున్నారు మీ చుట్టూ ఉండేవాళ్ళు, లేదంటే మిమ్మల్ని నమ్మేవాళ్ళు, లేదా మీ అమ్మ నాన్న, మీ పేరెంట్స్, మీ నైబర్స్, మీ ఫ్రెండ్స్, వాళ్ళల్లో జనరల్ గా రెగ్యులర్ గా మీకు వినపడే, మీ గురించి వినపడే మంచి కాంప్లిమెంట్ మీ గురించి అన్నమాట. అది ఏంటిది అది? అలాంటివి కూడా కలెక్ట్ చేసుకోండి. ఇది చాలా టైం పట్టుద్ది. స్లోగా బయటకు వస్తాయి. కొంతమంది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, మీరు చాలా విషయాల్లో యు ఆర్ గుడ్ ఎట్ అండ్ ఆల్రెడీ యు ఆర్ డూయింగ్ అనుకో, అది అది అసలు చాలా మంచి విషయం. ఒకవేళ చేయలేకపోతుంటే దాన్ని ఇప్పుడు గుర్తించే ప్రయత్నం. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, మీకు ఆల్రెడీ నోటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇవి చేసేటప్పుడు ఎలా ఉంటది అనేది ఒక చెప్తాను, ఐడెంటిఫై చేసుకోండి. అంటే మీరు గమనించండి, మీకు ఇష్టమైన పని మీరు చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ ఫోకస్ చాలా బాగుంటది. అంటే మీరు ఎఫర్ట్ లేకుండా, అంటే కష్టపడి కూర్చుని, ఇప్పుడు మన పరీక్షలు అంటే చాలా మంది చాలా కష్టపడి మనం ప్రిపేర్ చేసుకుని, ఇప్పుడు నేను చదవాలి అని చెప్పి చదువుతాం కదా. అలా ఏం చెయ్యం. చాలా హాయిగా క్యాజువల్ గా మంచి ఫోకస్ పెట్టగలుగుతాం మనకి ఇష్టమైన పని అయినప్పుడు. మనకి దానికోసం మోటివేషన్ అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనము గబగబా వెళ్ళిపోయి చేసుకుంటాం అన్నమాట. అలాంటిది ఏంటిది? ఇష్టమైన పని చేసేటప్పుడు ఫోకస్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, మంచి ఫోకస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది చేసేటప్పుడు టైం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక మంచి సైన్ ఏంటంటే, సమయం అక్కడ, కాలం ఆగిపోయిందా అనిపిస్తూ ఉంటది. మనం ఆ పని చేసేటప్పుడు టైం ని చూసుకోం. ఇంకాసేపు టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది, లేదంటే అసలు టైంనే మర్చిపోతాం. అలాంటి యాక్టివిటీ ఏంటి మీ జీవితంలో? మీకు అంత ఇష్టమైనది ఏముంది మీరు అది చేసేటప్పుడు?
ఎగ్జాంపుల్స్ చాలా చెప్పుకోవచ్చు. లైక్ మీకు సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, కవితలు రాయటం ఇష్టమా, ప్రకృతిలో టైం స్పెండ్ చేయటం ఇష్టమా, మొక్కలు పెంచడం ఇష్టమా, లేదంటే మనుషుల్ని సర్వ్ చేయటం ఇష్టమా, జంతువులకి సేవ చేయటం ఇష్టమా, రోగుల్ని దగ్గర తీసుకుని ప్రేమగా మాట్లాడటం, ఏవో అసలు అసలు ఇది పక్కనోడితో సంబంధం ఉండదు. ఇది కంప్లీట్లీ సోల్ థింగ్. ఇది అంటే మీ ఆత్మ కోరుకుంటున్న విషయాలు ఇవన్నీ. కాబట్టి ఎవరితోనూ మీరు డిస్కస్ చేయాల్సిన విషయాలు కాదు. మీరు కూర్చుని మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన విషయాలు. పక్కనోళ్ళు రాశారని మనం రాయాల్సిన విషయాలు కానే కాదు ఇవి. పక్కనోళ్ళు చేశారు అని మనం చేయాల్సిన విషయాలు కాదు. ఇదేంటంటే లోపలికి యూఆర్ గోయింగ్ ఇన్సైడ్. లోపల నుంచి అన్వేషిస్తున్నారు, అసలు నేను ఎవరిని, నాకేం కావాలి, నాకు లోపల నుంచే దొరుకుద్ది ఆన్సర్ కూడా. కాబట్టి ఎక్స్ప్లోర్ చేయండి, ఇవి రాసే ప్రయత్నం చేయండి. రోజు ఆలోచిస్తుంటే స్ట్రైక్ అవుతాయి చాలా విషయాలు, చాలా పెద్ద లిస్ట్ తయారవుద్ది. నాకు ఇష్టమైన ఇవేంటివంటే అని ప్రతి చిన్న దాన్ని రాయండి. మొక్క పెంచడం ఇష్టమైతే మొక్క పెంచడం రాయండి. మీకు పాటలు పాడాలని ఉంటే దాని గురించి రాయండి. ప్రతిదీ నోటీస్ చేయండి, రాయండి. ఆ లిస్ట్ చేసుకోండి. అది ఎంత పెద్దదైనా సరే అది లిస్ట్ చేయండి. అది లిస్ట్ చేసినందుకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది ఫస్ట్. సో అవన్నీ లిస్ట్ చేయండి. ఇంకొకటి focus బాగుంటుంది, న్యాచురల్ గా మీరు దానిలో బాగున్నారు అని మీకు అనిపిస్తుంది. లేదంటే మిగతా వాళ్ళు మిమ్మల్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది జనరల్ గా ఈ పని చేసేటప్పుడు మీరు. ఇంకొకటి న్యాచురల్ గా హ్యాపీగా అనిపిస్తుంది. టైం ఆగిపోవటం అంటే సమయం ఆగిపోయిందా అనిపిస్తుంది. ఈ పని చేసేటప్పుడు మీరు అర్ధరాత్రి మీరు ఈ పని చేయాలి చేద్దాము అని అన్నా కూడా మీరు ఈజీగా లేచి చేయాలనిపిస్తుంది అనమాట. అంటే మీరు బతకానికి కూడా దాన్ని వదులుకోవాలనుకోరు, అంత ఇష్టంగా ఉంటుంది. సో దాన్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయటం. సో ఇలాంటివి మీకు ఏ యాక్టివిటీతో మీరు ఇలాగా రిజనేట్ అవుతున్నారు అనేది చెక్ చేసుకోండి ఒకసారి. సో చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇదంతా హార్ట్ కి లింక్డ్. సో మన గుండెకి లింక్ అయిన యాక్టివిటీ. అంటే ఇది మనం మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది, అంటే ఇది ఆత్మ నుంచి వస్తుంది అనమాట. మనం కోరుకుంటుంది అనమాట, మనకి నిజంగా స్వతహా మనకి ఇష్టమైంది. న్యాచురల్లీ మనం దానికి ఇంక్లైన్ అయ్యి ఉన్నాం. ఎప్పుడైతే ఇలాంటి ఇష్టమైన విషయాలకి ఇంక్లైన్ అయ్యి మనం వెళ్తా ఉంటాము, ప్రయాణిస్తూ ఉంటాం, అంటే అది ఎంత చిన్నదైనా సరే మొదలు పెట్టండి. ఫస్ట్ స్టెప్ తీసుకోండి, మొదటి మెట్టు. అది ఆ ఒక్క మొదటి మెట్టు మొత్తం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది చేస్తే చూడండి. దాన్ని ఫస్ట్ స్టెప్ చేయండి చాలు. ఫస్ట్ స్టెప్ ఎన్నాళ్ళు చేయగలరు అన్నాళ్ళు చేయండి, ఆపొద్దు దాన్ని. కంటిన్యూ. అవి అవి చాలా ఉంటే ఏదో ఒక టైం కుదుర్చుకుని వాటిని కేటాయించి చేస్తూ ఉండండి. టైం అవసరం బట్టి, అంటే మీకు టైం అడ్జస్ట్ చేసుకుని టైం పెంచుకుంటూ వెళ్తురు. కానీ ఫస్ట్ అయితే కొంచెం సేపు చేయండి, కొంచెం సేపు. ఆ కొంచెం సేపు చేయటం వలన మీరు మీ మిగతా డ్యూటీస్ అన్ని, అంటే మీ ధర్మం అని మీరు అనుకుంటున్న ప్రతి బాధ్యతని ఎంతో బాగా నిర్వర్తిస్తారు. అంటే ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు కొంతమంది పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్ని పర్ఫెక్ట్ గా చేస్తారు, అంటే వాళ్ళ ఏ పాత్రతో ఐడెంటిఫై అయ్యారో అవన్నీ చాలా బాగా చేస్తారు, కానీ తృప్తి ఉండదు. పడుకునే టైంకి బోల్డ్ అంత డిస్సాటిస్ఫాక్షన్, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు డిస్సాటిస్ఫాక్షన్, వాళ్ళకి లేదు తృప్తి. వాళ్ళు అదంతా అసంతృప్తి అంతా బయటికి అందరి మీద అందరిని తిట్టో, అందరిలో తప్పులు ఎత్తుకో, ఏదో రకంగా దాన్ని బయటికి చూపించేస్తారు. ఫ్యాక్ట్ ఏంటంటే లోపల బాలేదు వాళ్ళకి, లోపల సాటిస్ఫాక్షన్ లేదు జీవితం మీద వాళ్ళకి. అది గుర్తించక అదేం చేస్తారు, మిగతా వాళ్ళ మీద ఎక్కి తొక్కటం అనమాట. సో అలా చూపిస్తారు. నిజానికి వాళ్ళు ఎప్పుడు ఆ తృప్తిని తెచ్చుకుంటారో ఆ పని చేయరు. మనం నిజంగా కంప్లీట్లీ సోల్లీ మనతో మనం సాటిస్ఫై అయినప్పుడు అసలు బయట ఎవరిని మనం ఇబ్బంది పెట్టం. మనం ఏం చేస్తామంటే నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ మనకు అందుతున్నప్పుడు మిగతా వాళ్ళకి సాయం చేస్తాం, ఇంకేమన్నా చేద్దాం అని అనిపిస్తుంది. సో ఆ లెవెల్ కి రావాలంటే, ఇంకో మనిషిని అలా అర్థం చేసుకోవాలంటే ముందు మనకేం కావాలో, మనకేం నచ్చుద్దో అవి కొంచెం అన్నా చేసే ప్రయత్నం చేయాలి. సో వెరీ స్ట్రాంగ్ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు వస్తాయి, మరీ మనం ఒకేసారి నేను ఎక్కడికో అడవులకు వెళ్ళిపోతాను, నేను ఇదేదో చేస్తాను అంటే మేబీ ఇంట్లో అందరూ కలిసి పట్టుకుని ఆపుతారు. కానీ ఫస్ట్ స్టెప్ చేస్తే నెమ్మదిగా కొన్నాళ్ళకి మీరు 10 అడుగు, ఇప్పుడు 100 మెట్లు ఉన్నాయనుకోండి, 80 మెట్ల దాకా వెళ్తారేమో, ఏమో 100 మెట్టు దాకా కూడా చేరతామేమో. బట్ ప్రయత్నం అయితే ఇప్పటి నుంచి మొదలైతేనే మనకి తర్వాతకి తెలుస్తుంది వెళ్ళగలమా లేదా అనేది. మీ ప్రయత్నం మూలాన మీకు వద్దు అనేవాళ్ళు కూడా బహుశా సాయం చేయొచ్చు. ఎప్పుడైతే మీ సంకల్పం గొప్పదో వాళ్ళే సాయం చేస్తారు. ఇప్పుడు ఇందాక మార్నింగ్ కూడా మనం గ్రూప్ లోకి రాగానే ఒకళ్ళు చెప్పారు, ఇష్టమైంది చేస్తుంటే చాలా రిజెక్షన్ చూసారంట. ఆయన పేరు గుర్తులేదు, మరి మేము చూడలేదు. అప్పుడు ఆయన చెప్పారు, అయినా కూడా ఆయన స్టేబుల్ గా దాని మీద నిలబడ్డాను, తర్వాత అన్ని చెప్పబడిపోయాయి అండ్ నేను ఫైనల్లీ సాధించారు. సో ఇలానే
ఎవరన్నా రిజెక్ట్ చేస్తున్నా అలాంటివి ఏమైనా జరుగుతున్నా కూడా ఇప్పుడు అవన్నిటికీ టైం ఎంత ఎక్కడ ఉంది, నువ్వేంటి చిన్నపిల్లలాగా ఈ పనులు చేస్తున్నావు అలా అనినా కూడా ఏం పట్టించుకోవద్దు. ఇట్ ఈస్ సోల్లీ పర్సనల్లీ ఇట్ ఈస్ అవర్ థింగ్. మిగతా అన్ని మంచిగా చేసుకుని మన ధర్మం ఏంటో మన డ్యూటీస్ ఏంటో అన్ని చేసేసుకుంటూ దీనికి కొంచెం టైం కేటాయించడం. ఎప్పుడైతే మీరు అన్డిస్టర్బ్డ్ గా ఉంటారో దీనికి ఆ టైం కేటాయించుకొని చేసే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ సో మనకి 6:30 అవ్వబోతోంది. సో we will continue the class tomorrow. Anybody ఎవరైనా మాట్లాడతారా? ఎనీబడి వాంట్స్ టు స్పీక్? సార్ మేడం గారు చెప్పిన ఆ క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ నుంచి బయటపడడం అనేది నిజంగా సార్ ఈ రోజు నేను తీసుకున్న టేక్ అవే సార్. రైట్, వండర్ఫుల్ అసలు చాలా వండర్ఫుల్ అండి. అద్భుతంగా మేడం, ఎక్కడా దొరకలేదు మేడం నిజంగా. అది అది మాత్రం కాసేపు ఆ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ మోడ్ లో కాసేపు పక్కన పెట్టేసుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈవినింగ్ ఖచ్చితంగా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎక్కడన్నా పెయిన్ వచ్చింది ఏదైనా రిలేషన్షిప్, Yes, madam. ఒక అల్లుడు గానో ఒక కొడుకు గానో లేదంటే ఒక బాస్ కింద మనం ఏం చేస్తామంటే ఆ పాత్రని మోసుకొచ్చేస్తాం, ఇంకా అన్నిటినీ పాడు చేసేసుకుంటాం. అంటే అదే గుర్తు తెచ్చుకుంటూ ఇందుకే అదొక క్యారెక్టర్ అక్కడ ప్లే చేసాము, అది Yes, అక్కడ madam. అయిపోయింది కదా. మళ్ళీ అంతే. రేపు దాని గురించి ఏం చేయాలో ఆలోచించాలి కానీ మంచి మంచి వేలో మనం ఏం చేస్తాం, ఆ క్యారెక్టర్ అక్కడ నుంచి హీరో మోసుకొచ్చేసి అదే క్యారెక్టర్ ని ఇంట్లో కూడా పోషిస్తాం. ఇంట్లో కూడా. ఇంట్లో అందరినీ స్పాయిల్ చేసేస్తాం, అందరి మూడ్ స్పాయిల్ చేస్తాం, పిల్లలు మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. సో Yes, నేను madam. నేను అనేది ఏంటంటే ఎక్కడ పాత్ర అక్కడే ఆగిపోవాలి, క్లోజ్ చేసేయాలి. Yes, అంటే madam. ఇది ఇలాగే చూసుకోండి, ఒక ఫ్లోర్ మీద ఉన్నాము, వీఆర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ ని ఎక్కడ దాకా ఆడాలనేది తెలిసి ఉండాలి. క్యారెక్టర్ ప్లే అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి అంటే ఆ, నా పేరుతో కూడా మనం ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం లా, ఏ ఐడెంటిటీ లేకుండా నాకేం ఇష్టం దాని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం కొంచెం టైం ఫస్ట్ లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నమస్తే. విల్ Thank you, sir. మీట్ టుమారో. Thank you, sir. నమస్తే. Thank you, madam. Thank you, sir. Thank థ్యాంక్ you, యూ sir. సార్.